ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు నా కూతుర్నే. ఈ ఏజ్ లో అనవసరంగా ఆవేశపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోక మావా. ఈ సీన్ ని పెళ్లి సీన్ గా మార్చేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోకూడదు? నీకు నా కూతురుతో పెళ్ళేంట్రా? నిన్ను ఏంట్రా బాబా నవ్వు? మా మావగారిని లేపేశాను రా. సారీరా. నువ్వేమో డ్రీమ్స్ లో నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ కూడా చేసి వచ్చావు. ఇక్కడ మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? బయట నా ఫిగర్ వెయిటింగ్ రా. డ్రెస్ అప్ అయి వెళ్దాం రారా బాబు. పద. అన్నా నమస్తేనా. ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదనా. బిజినెస్ సెట్ ఉండాలి. పర్లేదనా. రేయ్ మీరంతా బయట కూర్చోండి. మన పిల్లగాళ్ళు జాగ్రత్తగా చూసుకో. 2 ఫుల్లులు వాళ్ళకి పంపు. సరేనా. ఏ వెయిటర్ వీళ్ళని బాగా చూసుకో. రండి అన్న. పదా. అవునరా, ఈ రెస్టారెంట్ నిన్న గొడవ జరిగిందంట. ఏంద్రా అది? అవునా, 5 కుర్రాళ్ళు వచ్చి బాగా తాగి గొడవ చేశారన్నా. ఫర్నిచర్ పాడు చేసి అద్దాలు కూడా పగలగొట్టారన్నా. వాళ్ళంతా నా అన్న కొడుకులు రా. రేయ్ ఆ పిల్లగాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. తిన్నా తాగినా డబ్బులు అడక్కో. మొన్న గొడవ జరిగిన రోజు 12,000 బిల్లు కూడా కట్టుకొని వెళ్ళిపోయారన్నా. వాళ్ళు నా అన్న కొడుకులని చెప్పినా కూడా డబ్బులు లెక్క చెప్తావు. వెళ్ళిపోండి. చూసినావా, వీళ్ళంతా మన పిల్లగాళ్ళే. వీళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు. జాగ్రత్తగా చూసుకోవాలా. లెక్క కావాలనా? ప్యానం తీస్తా. అన్నా మీరు ఏం తీసుకుంటారన్నా? నాకు అమ్మయ్యా దిగరా బాబు. బయటికి పోయేదానికి దారెట్టా? పారిపోదాం రాండ్రో.